అండి అందరికీ ఈరోజు స్పెషల్గా ఉంటుందని బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. మా తమ్ముడు వాళ్ళ భార్య మా అమ్మ అదే అక్కడ మా చెల్లె కొడుక్కి ఆటలమ్మ పోసిందని చెప్పాము కదా, అక్కడ వంట చేయకూడదు అనమాట. అమ్మ వాళ్ళు రోజు వచ్చి ఇక్కడే వంట చేసుకుంటున్నారు. బట్ వంట చేసుకొని ఇక్కడే, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో పెంచ్ అనేది పెట్టకూడదంట పొయ్యి మీద, చపాతీలు చేసుకోవడానికి బట్ ఏదైనా వేయించుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే అమ్మ వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఇంటి దగ్గరికే డైలీ వచ్చి చపాతీ కానీ రొట్టె కానీ ఏదైనా కానీ కూరగాయలు కూడా ఏమైనా మనం పెంచు మీద వేసుకోవాలంటే కూడా పెంచి పెట్టకూడదు అనమాట. ప్రతిదీ అమ్మ వాళ్ళు ఇక్కడే వస్తారులేండి. ఇక్కడే వచ్చి చేసుకొని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి తింటారనమాట. బట్ ఇంకా మటన్ కూడా ఏది తినకూడదు అన్నమాట. ఇంకా అందుకని అన్నీ ఇక్కడ నుంచి చేసుకొని అక్కడికి వెళ్ళి తింటారు. అందుకనే ఇంకా ఈ రొట్టెతో చేసుకోవడానికి అయితే వచ్చింది కదండి అమ్మ, మా తమ్ముడు వాళ్ళ భార్య. మేము ఉండే దగ్గరికి అంటే మాకి అమ్మ నుండి కొంచెం దూరం ఉండాలి, అయినా పర్లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేసుకొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. అక్కడ రొట్టె మా పల్లెటూరు స్టైల్లో ఇలా చేస్తుందండి. చూపించాలని వీడియో అయితే పెట్టారనమాట. అమ్మ వాళ్ళు ఇలా రొట్టె చేస్తారని. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. రొట్టె ఆరోగ్యం చాలా మంచిది అనమాట. అంటాడు నాన్న ఎప్పుడు పిలుస్తా నాన్న ఓ డాడీ రా ఎత్తుకుంటాను ఎత్తుకుంటాడు. స్విచ్ ఆఫ్ అవుతుంది పారు. ఏమని సుఖవారా అది అప్పుడు పెడితే అప్పుడు అయితే వచ్చిన ఏడుది మరి చెప్పు ఏడుది కావాలా. హలో నేనా నేనా చపాతి కాదు అట్లా చెప్పి ఎక్కితివే. నాన్నగాడు వస్తానని కదా ఫోన్ చేయాలి. అది చపాతీలు కాదు అట్లా చెప్పి బిర్యానీ చూడి అబ్బితే తీసుకురా లేకుంటలేదులే మరి. చూడండి పల్లెటూరు స్టైల్ మా అత్తలా చేస్తున్నాం. చూడండి ఇదే లైట్ అప్పుడు డల్ అయితే టమాటాలు కదా. నవి ఓ నవి నవి అన్న కట్టి పెట్టద్దమ్మా నవిగా నాన్నగాడు అక్కడవే చూడండి మా అత్త అయితే పల్లెటూరులో ఇలాగే చేసుకుంటారు అన్నమాట. మీకు ఇష్టమని, మీకు ఇష్టం కాదులేండి, మాకు ఇష్టంగా అంటే నీకు ఇష్టమని చేస్తున్నా. అదే నేను అన్నది అంటున్నాను. మీకు ఇష్టం కాదులేండి, నాకు ఇష్టం అని మా అత్త నా కోసం చేస్తుంది అంటున్నా. ఇలా టమాటాలు కాల్చుకొని పొయ్యిలోన
ఉప్పు దీంట్లోకి ఎల్లిపాయలు కారం రెండు కొట్టి ఇట్లా దంచికసి కాదు చేతితోనే ఇట్లా తురిమి తింటే వేడివేడి అన్నంలోకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆకలి మంచి ఎండలో ఎక్కడైనా వేయించి ఆకలి కూడా వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా తింటారు చూడండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగైతే ఇలా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా ఇష్టంగా. ఇంట్లో ఏది టైంకి లేకపోయినా ఇలా చేసుకొని తింటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చేయడం ఈజీయే, తినడం కూడా ఈజీయే. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇది మాత్రం నాకు ఇష్టమని ఇంకా ఈరోజు వేడివేడిగా అన్నంలోకి అయితే చేస్తా అని. సరే చెయ్యి, నేను కూడా వీడియో తీసి నేను యూట్యూబర్లకు కూడా చూపిస్తాను, వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అది వీడియో అని నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఓకే, మీరు కూడా తప్పకుండా అయితే మా వీడియో ఫాలో అవ్వండి. మా వీడియో ఫాలో అయితే మీరు ఎలా చేసుకుంటారో మేము ఎలా చేస్తామో మీరు కూడా అలాగే ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడొచ్చు. చూడండి ఏమేమి కలిపాం మాట దీంట్లోకి కారము, ఉప్పు, ఎల్లిపాయలు దంచి తాలింపు పెడతాను. ఫస్ట్ టమాటాలు కాల్చి పెట్టి తాలింపు పెడుతుంది చూడండి. ఫస్ట్ టమాటాలు కాల్చిన తర్వాత బయటికి తీసి టమాటాలు అన్నీ పిండేసి ఇట్లా దాని రసం అంతా అక్కడ పెట్టేసి ఇలా పిప్పి ఉండేది బయటకు పడేస్తుంది. తర్వాత ఇంకా దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకునింది. ఎల్లిపాయలు ప్లస్ టమాటాలు కారం అన్నీ దంచి చేతితోనే కలిపిందని చూడండి. చేతితో కలిపిందంట, బట్ ఇలా అయింది. ఇంకా అక్కడ తాలింపు అయితే పెడుతుంది చూడండి. తాలింపు పెట్టి ఇంకా ఇక్కడ దీంట్లోకి వేస్తే అయిపోయి రెడీ అయినట్టే. ఇంకా రెడీ అయింది. ఇంకా అన్నం వండాల, అన్నం వండుతుందంట. తాలింపు అయితే రెడీ అయిందనమాట. ఇంకా తాలింపు పెట్టేసుకుందాం. పొయ్యిలో గ్యాస్ మీద కాకుండా పొయ్యిలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని మారుతో నేను పొయ్యిలో చేయమని చెప్పాను. ఓకేనండి, నేను మొత్తానికి అయితే రెడీ అయింది అండి. ఇంకా ఇది అన్నం లేకైనా పర్లేదు, చల్ల అన్నం లేకైనా పర్లేదు.